హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఇది థర్డ్ వీడియో అనమాట. ఓకే, ఇంతకుముందు సో నోట్బుక్ యూటిలిటీస్లో ఫైల్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసినాం అండ్ నోట్బుక్స్ గురించి డిస్కస్ చేసినాం. బట్ ఇది వచ్చేసరికి లేక్ వస్తుందంట. సో ఈ లేక్ హౌస్లో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అలానే మౌంట్ చేయడం, అన్మౌంట్ చేయడం, ఏమేమి మౌంట్ చేసాం అన్నీ కూడా మనం ఇక్కడ సో క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. అదేంటనేది కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఖచ్చితంగా మీకు సో కొన్ని కేసెస్లో ఈ ఏదైతే నేను ఈ 3 వీడియోస్ ఉన్నాయో మేబీ మీకు ప్రాక్టికల్గా చూపించకపోవచ్చు, కానీ బట్ డ్యామ్ షూర్గా మీకు రియల్ టైంలో ఎక్కడో సరే ఉపయోగపడటానికి కానీ లేదా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సో డ్యామ్ షూర్గా అడుగుతారు అనమాట. ఎస్పెషల్లీ నోట్బుక్లో అయితే ఎగ్జిట్ కావచ్చు, రన్ మల్టిపుల్ కావచ్చు, లేకపోతే సో ఈ మెథడ్స్ అయితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం రియల్ టైం యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో మనందరూ తెలుసు మన నోట్బుక్ సో క్రియేట్ చేసినప్పుడు లేక్ హౌస్ అనేది అటాచ్ చేస్తుంది. ఓకే, సో అయితే లేక్ హౌస్లో ఓన్లీ ఒకటి మాత్రమే డిఫాల్ట్ ఉంటుంది. ఓకే, సో రిమైనింగ్ అన్ని కూడా డిఫాల్ట్ ఉండదు అనమాట. మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, బట్ అల్టిమేట్లీ ఓన్లీ వన్ డిఫాల్ట్ లేక్ హౌస్ ఫర్ ద నోట్బుక్. ఓకే, అయితే ఇక్కడ మౌంటింగ్ అన్మౌంటింగ్ ఉంటుంది అనమాట ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఇక్కడ సోర్స్ డేటా లేక్ హౌస్ కదా, సో దీన్ని నేను మౌంట్ చేయొచ్చు. ఓకే, నోట్బుక్ యూటిలిటీస్ డాట్ ఎఫ్ఎస్ డాట్ మౌంట్. అలానే సో ఏదైతే మనం మౌంట్ చేస్తామో ఆ మౌంట్ యొక్క పాత్ అనేది కూడా మనం అయితే సో ఫిట్ చేయొచ్చు. సో యూజింగ్ గెట్ మౌంట్ పాత్. అండ్ ఆ మౌంట్ చేసిన దాంట్లో ఏదైతే ఫైల్ సిస్టమ్ ఉంటుందో, అంటే ఆ లేక్ హౌస్లో ఏదైతే ఫైల్ సిస్టమ్ ఉంటుందో వాటన్నిటిని కూడా మనం ఫిట్ చేయొచ్చు అనమాట ఇది యూజ్ చేసుకుని. అలానే సో మేక్ డైరెక్టరీ అంటే సో నోట్బుక్ యూటిలిటీస్ డాట్ ఎఫ్ఎస్ డాట్ గెట్ మౌంట్. ఓకే, సో ఆ మౌంట్ పాత్లో మనమైతే సో ఫోల్డర్స్ కావచ్చు, డైరెక్టరీ కావచ్చు, ఏదైనా క్రియేట్ చేయొచ్చు. అసలు ఇది ఏమేమి మౌంట్ అయినాయి అని తెలుసుకోవడానికి సో నోట్బుక్ యూటిలిటీస్ డాట్ ఎఫ్ఎస్ డాట్ మౌంట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి సో ఖచ్చితంగా ఇంటర్వ్యూలో డ్యామ్ షూర్గా అడుగుతుంటారు. ఓకే, సో ఈ మౌంట్ చేయడం అన్మౌంట్ చేయడం అనేది కొంచెం నేర్చుకుంటే మనకు కూడా సో ఉపయోగపడుతుంది. దట్స్ ఇట్. ఓకే, సో దాని తర్వాత మనం లేక్ హౌస్ని ఎలా క్రియేట్ చేయాలో మీ అందరూ తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సో క్రియేట్ లేక్ హౌస్ అలానే సో గెట్ ఆ పర్టికులర్ లేక్ హౌస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెచ్చుకోవడానికి మనం గెట్ మెథడ్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి వర్క్ స్పేస్ ఐడి అన్నమాట. ఓకే, అలానే గెట్ ప్రాపర్టీస్ కూడా ఉంటుంది అండ్ అప్డేట్ ఉంటుంది. అప్డేట్ అంటే ఆల్రెడీ ప్రీవియస్గా లేక్ హౌస్ ఉంటుంది కదా, ఆ ప్రీవియస్ యొక్క లేక్ హౌస్ యొక్క నేమ్ అనేది చేంజ్ చేయొచ్చు అనమాట ఈ అప్డేట్ మెథడ్ యూజ్ చేసుకొని. ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇది ఓల్డ్, ఇది న్యూ అండ్ డిస్క్రిప్షన్ అండ్ వర్క్ స్పేస్ ఐడి అనమాట. ఓకే, అలానే సో డిలీట్ కూడా మనం చేయొచ్చు. సో డిలీట్ మెథడ్ యూజ్ చేసుకుని ఈ పర్టికులర్ ఏంటిది వర్క్ స్పేస్ లెవెల్లో సో పలానా లేక్ హౌస్ అనేది మనం డిలీట్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంది. అలానే లిస్ట్ ఏంటంటే ఈ పర్టికులర్ వర్క్ స్పేస్లో ఎన్ని లేక్ హౌస్లు ఉన్నాయి, ఒకటే రెండు కూడా ప్రతిదీ కూడా మనకి డీటెయిల్స్ అనేది రిటర్న్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది రన్ చేద్దాం, వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ సెషన్ అనేది కనెక్ట్ అవుతుంది, దాని తర్వాత ఈ పర్టికులర్ సెల్ అనేది సో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్గా వీడియో కోర్స్ పర్పస్ అన్నీ కూడా చేశాను అనమాట. సో టెస్టింగ్లు అన్ని ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి లేదా, కాకపోతే యూట్యూబ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను డెప్త్కి వెళ్ళటం లేదు, కానీ సో వీడియో కోర్సులు కూడా ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా చెప్పడం జరిగింది. ఓకే, ఎందుకంటే మనకి అంత టైం అనేది ఉండదు. చూడొచ్చు మీరు సో ఎన్ని ఉన్నాయి, సో 1 అండ్ సో ఇది ఒకటి అండ్ 3 అన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వచ్చేసరికి ఐడి అంటే ఏదైతే లేక్ వస్తుందో ఆ లేక్ హౌస్ యొక్క ఐడి అనమాట. అంటే ఇది ఐటమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ స్పేస్లో మనం మల్టిపుల్ ఐటమ్స్ క్రియేట్ చేస్తాం కదా, ప్రతి ఐటమ్ కూడా ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. అది లేక్ హౌస్ కావచ్చు, వేర్ హౌస్ కావచ్చు, డేటా పైప్లైన్స్ కావచ్చు, నోట్బుక్ కావచ్చు, ఏదైనా సరే ఒక ఐటమ్కి ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి ఇది
టైప్ వచ్చేసరికి వెదర్ ఇట్ ఈస్ లేక్ హౌస్, డేటా పైప్లైన్, నోట్బుక్ ఆర్ వేర్ హౌస్, లేక్ హౌస్ ఏదైనా సరే దాని యొక్క టైప్ అనేది ఉంటుంది. అలానే సో డిస్ప్లే నేమ్ అంటే నేమ్ ఆఫ్ ది ఐటమ్ అంటే నథింగ్ బట్ అది లేక్ హౌస్ నేమా అంటే టెంట్ లేక్ హౌస్ కావచ్చు, లేకపోతే వేర్ హౌస్ అనుకున్న వేర్ హౌస్ నేము, నోట్బుక్ అనుకున్న నోట్బుక్ నేము, డేటా పైప్లైన్ అనుకుంటే డేటా పైప్లైన్ నేమ్. సో దాని తర్వాత డిస్క్రిప్షన్ అనేది ఆప్షన్ అనమాట. మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా ఏం కాదు, బట్ ఇస్తే బెటర్గా ఉంటుంది అనమాట. అంటే ఈ పర్టికులర్ లేకోస్ ఎందుకు మెయిన్ లెవెల్ కాంటెక్స్ట్ అనేది ఎందుకు అనేది స్పెసిఫై చేస్తే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ సంథింగ్. ఓకే, దాని తర్వాత వర్క్ స్పేస్ ఐడి. ఓకే, సో మీ అందరికి తెలుసు కదా వర్క్ స్పేస్ ఐడి ఎక్కడ తెచ్చుకోవచ్చు అంటే ఇది వెరీ ఈజీ. ఇక్కడ చూడండి, సో app.powerbee.com గ్రూప్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏదైతే ఉందో ఇదంతా కూడా వర్క్ స్పేస్ ఐడి అనమాట. ఓకే, మీరు అనుకోవచ్చు ఇది ప్రాపర్గా రావటం లేదని, బట్ వర్క్ స్పేస్ ఐడి అదే. అండ్ ప్రాపర్టీస్ వచ్చేసరికి సో సో ఏబిఎఫ్ఎస్ సో చూడొచ్చు, సో ఫ్యాబ్రిక్, సో ఇదనమాట. ఓకే, ఇలా ఉంటుంది మనకి. ఓకే, సో ఇదంతా కూడా లిస్ట్లో మన మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఇలా రకరకాలుగా ఉంటాయి అనమాట. ఓకే, సో అది గుర్తుంచుకోవాలి. సో మీకైతే అర్థమైంది అనుకుంది. సో దాని తర్వాత లిస్ట్ టేబుల్స్ అంటే ఆ పర్టికులర్ లేకోస్లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం అంటే మీ అందరూ తెలుసు కదా ఫైల్స్ టేబుల్స్ లేకోస్లో ఉంటాయి. ఓకే, ఏమేమి టేబుల్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం అయితే సో ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అలానే రన్ కాంటెక్స్ట్ కావచ్చు, లేదా ఎక్స్ప్లిసిట్గా సెషన్ స్టాప్ చేయాలనుకుంటే నోట్బుక్ యూటిలిటీస్ డాట్ సెషన్ డాట్ స్టాప్. అలానే ఎన్విరాన్మెంట్ హెల్ప్ ఫర్ ఎగ్జాంపుల్. సో లెట్స్ ట్రై టు రన్ దిస్. కొన్ని ట్రై చేద్దాం. సో రన్ చేద్దాం ఇది. చూడండి, గెట్ యూజర్ నేమ్, రన్ యూజర్ ఐడి, సో గెట్ జాబ్, రిటర్న్ జాబ్, ఇలా మనకి సో కొంత ఇన్ఫర్మేషన్ అనేది రావడానికి ఎన్విరాన్మెంట్ హెల్ప్ ఉంటుంది అన్నమాట. అండ్ ఈ కాంటెక్స్ట్ వచ్చేసరికి వన్ టైం కాంటెక్స్ట్ చూడొచ్చు. ఓకే, కరెంట్ నోట్బుక్ అండ్ కరెంట్ వర్క్ స్పేస్ డిపార్ట్మెంట్ సెల్స్ డిఫాల్ట్ లేకపోతున్నాను ఎందుకంటే మనం ఏం కనెక్ట్ అవ్వలేదు కాబట్టి. సో ఇలా ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన మొత్తం కూడా మనకి సో యూజర్ నేమ్ ఏంటిది నా పేరు అనమాట. సో జాబ్ ఐడి ఫస్ట్ సంథింగ్. ఓకే, సో ఇలా రకరకాలుగా ఉంటుంది. అలానే మనకి సెషన్ అనేది స్టాప్ చేసుకోవచ్చు. ఫర్ టైమింగ్ మనకి సెషన్ యాక్టివ్ ఉంది. సో ఇక్కడ చూడండి ఏముంది గ్రీన్ మార్క్ ఉంది అంటే యాక్టివ్ స్టేట్లో ఉన్నమాట. ఇప్పుడు సెషన్ స్టాప్ చేస్తున్నాం చూడండి, సో రెడ్కి వచ్చేస్తున్నాం అనమాట. ఓకే, రెడ్ కదా. ఏమైంది ఇక్కడ గైస్, సెషన్ అనేది స్టాప్ అయింది. ఇందాకేముంది సెషన్ ఇక్కడ గ్రీన్ మార్క్ ఉంది మీరు నోటీస్ చేస్తే, బట్ ఎప్పుడైతే ఈ పర్టికులర్ స్టాప్ మీద రీచ్ చేసి చూడండి ఇప్పుడు ఏమైంది కనెక్ట్ అవ్వాలన్నమాట. ఓకే, ఏ కంప్లీట్ సెషన్ డిస్కనెక్టెడ్ అని వచ్చింది అంటే మళ్ళీ రన్ చేయాలనుకుంటే ఏదన్నా మళ్ళీ సెషన్ అనేది స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇలా రకరకాల మెథడ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. మనకి విల్ గెట్ సమ్ ఐడియా అబౌట్ ఆల్ దీస్ ఎందుకంటే మనం రియల్ టైం రీడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి. ఓకే గైస్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ డే. బాయ్.